మన ధ్యానం నిమిత్తమై మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మరొకసారి మనము చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టియు మృదువునైనట్టియు నైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి విలువ కలది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని చివరి లైన్లో ఆయన దృష్టికి అంటే ఎవరి దృష్టికి? యేసయ్య రేపు వచ్చినప్పుడు మొదటిసారి భూమి మీదకి వచ్చాడు, రెండవసారి మధ్యాకాశానికి వస్తాడు. మొదటిసారి వచ్చింది పాపులను రక్షించడానికి, సమస్త మానవాళి యొక్క రక్షణ కొరకు రక్తం చిందించి బలియాగమైపోయి ప్రాణం పెట్టడానికి ఆయన మొదటిసారి భూమి మీదకి వచ్చాడు. రెండవసారి భూమి మీద కాదు వచ్చేది, రెండవసారి పాపుల కొరకు కాదు, ఆయన మధ్యాకాశానికి వచ్చేది. ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన త్రిత్వదేవుని నామములో ముచ్చుడు బాప్తీసం పొంది ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడి ఎదురు చూస్తున్నారో అలాంటి వారిని కొనిపోవటానికి ఆయన మధ్యాకాశానికి రాబోతా ఉన్నాడు. అందరూ దేవుని స్తోత్రాలు చెప్తామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ చివరి లైన్ లో మనం చదువుకుంటూ ఉన్నాం, ఎవరు ఆయన దృష్టికి మిగుల విలువ కలిగినటువంటి వారు అని మనము చూసినట్లయితే ఇక్కడ ఇదే వచనములో కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. అవి అక్షయమైనటువంటివి. ఈ లోకంలో అలంకరణ చెవులకి ముక్కులకి ఏదేదో పెట్టుకుంటా ఉంటారు, కొన్ని డ్రెస్సుల ద్వారా, కొన్ని పూల జడల ద్వారా, కొన్ని వడ్డాణాల ద్వారా కదండి. పలు రకాలుగా ఏవేవో ధరించుకొని అలంకరించుకుంటే ఆ వ్యక్తులకి భౌతిక సంబంధమైనటువంటి అలంకరణ కనబడుతూ ఉంది. కానీ ఇక్కడ ప్రభువుకు దేవుడు మనల్ని పరలోకం చేరాలి అంటే ఎలాంటి అలంకరణ మనం అలంకరించుకోవాలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి అలంకరణ అని మనము చూసినట్లయితే 4వ వచనం 2వ లైన్లో ఇది అక్షయమైన అలంకరణ. ఏ అలంకరణ? నశించనిది, తుప్పు పట్టనిది, నరకానికి కొనిపోనిది, పరలోకానికి చేర్చేది. ఇది అక్షయమైన అలంకరణ. ఇది ఏంటి అలంకరణ అంటే మొదటి వచనంలో కొన్ని గుణాలు ఉన్నాయి. అణచబడిన గుణం ఇంగ్లీష్ లో, తెలుగులో సరిగా లేదు కానీ ఇంగ్లీష్ లో ఎలాంటి గుణం? అణచబడినటువంటి కదండి. అంటే నిన్ను దూషించినా నిన్ను కొట్టినా నువ్వేం చేయాలి? రెచ్చిపోకుండా అన్నిటినీ భరించి సహించి మౌనంగా ఉండాలి. యేసయ్యనే మాదిరిగా తీసుకోవాలి. ఆయన్ని పిడుగుద్దులు కొట్టారు, గడ్డం పట్టుకుని పెరికారు, కాండ్రించి ఉమ్మివేశారు, శూలాలు పెట్టి పొడిచారు. కసాయి వారి ఎదుట గొర్రె ఏ రీతిగా ఉంటుందో అలా తలవాల్చి మౌనంగా ఉన్నాడు. ఆయనకు పౌరుషం లేదా? ఆయన సృష్టికర్త అయిన దేవుడే భూలోకానికి నరావతారిగా వచ్చాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. మనుష్యులందరికీ అందరూ తప్పు చేస్తే వారి శిక్షను ఆయన మోస్తా ఉన్నాడు. ప్రాణము తల్లడిల్లుతుంది, మాంసపు కండలు ఊడిపోతున్నాయి. ఆయన నాసికారంధ్రం నుండి వచ్చే ఊపిరి ద్వారా అంటే ఆ శ్వాసకి ఆయనను హింసించేవాళ్ళు రోమా సైనికులందరూ మాడి మసానం అయిపోతారు. కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? మనుషులందరూ నశించకూడదు. ఆయన వచ్చింది ఒకందుకు, మనుషులందరినీ కూడా నరకాగ్ని గుండం నుండి రక్షించాలి, మహిమాలోకాన్ని కొనిపోవాలని. ఏ నేరము చేయని వాడు, ఏ తప్పు చేయని వాడు ఇతరుల కొరకు ఆయన తలవాల్చి మౌనంగా ఉన్నాడు. యేసయ్యే మనకు మాదిరి. ఆయన అంటాడు మత్తయి సువార్త 11:29 అంటున్నాడు, నేను దీనుడను సాత్వికుడను. ఆయనలో దీనత్వం ఉంది. ఆ యొక్క దీనత్వము అనే వస్త్రాన్ని మనము అలంకరించుకోవాలి. వినయము కలవారి యొద్దనే నేను నివాసం చేస్తానని యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చివరి లైన్లో అంటున్నాడు. వినయము అనేది మనలో ఉండాలి, సాత్వికం ఉండాలి, దీనత్వం ఉండాలి, తగ్గింపు మనసు ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాల వరకు చూసినట్లయితే ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచలేదు. కానీ దాసుని రూపం దాల్చాడంట. సృష్టికర్త అయిన దేవుడు దాసుని రూపం దాల్చి ఆయన తన్ను తాను తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకున్నాడు? దాసునిగా తగ్గించుకొని, రిక్తునిగా ఎంచుకొని ఆయన భూలోకానికి వచ్చాడట.
అటువంటి తగ్గింపు మనస్సు, నాకంటే ఎదుటి వ్యక్తి గొప్పవాడు, నేను నథింగ్ అన్నటువంటి ఆ గొప్ప గుణం మనలోనికి రావాలి. ఇటువంటి గుణాలు ఎవరిలోనైతే ఉంటాయో ఆ వ్యక్తులు, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆ వ్యక్తులు యేసు రక్తంలో కడగబడినటువంటి వారి యొక్క అంతరంగ స్వభావంలో ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఇవి ఎవరిలో ఉంటాయో అలాంటి వారు ఈ 4వ వచనం చివరి లైన్లో యేసయ్య వచ్చినప్పుడు ఆయన దృష్టికి మిగుల విలువ కలిగిన వారుగా ఉంటారు. అలాంటి వారిని కొనిపోవడానికి రాబోతా ఉన్నాడు. దేవునికి వందనాలు కలుగునుగాక. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు అనుకోండి, దేన్ని బట్టి విలువ? ఆ వ్యక్తికి విలువ రాదు, ఆ సీటును బట్టి ఆ వ్యక్తికి విలువ కదండి. ఆ వ్యక్తికి దేశం మొత్తానికి సుప్రీం కోర్టులకు ఆయన జడ్జి అయి ఉండొచ్చు, చీఫ్ జస్టిస్. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆ వ్యక్తిని బట్టి విలువ ఉండదు, కానీ ఆ సీటును బట్టి, ఆ సీట్లో ఎవరైతే కూర్చుంటారో ఆ సీటును బట్టి ఆ వ్యక్తికి విలువ ఉంటూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 3వ అధ్యాయము 4వ వచనములో ఈ గుణ లక్షణాలు ఎవరిలో ఉంటాయో అలాంటి వారు దేవుని దృష్టికి విలువైనటువంటి వారుగా ఉంటూ ఉన్నారని మనము చూస్తా ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, గతంలో ఇవన్నీ ధ్యానించాము. 3వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు మనము చదువుకుంటే, 3వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు మనము చదువుకుంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు, ఇక్కడ కొన్ని గుణాలు ఉన్నాయి, వాటిని మీరు ధరించుకోవాలి అంటాడు. పేతురు పత్రికలోనేమో ఆ గుణాలను అలంకరించుకోవాలి, అది మీకు అలంకరణ, మీకు సౌందర్యాన్ని ఇస్తుంది అంటాడు. ఆత్మ సంబంధమైన జీవితంలో ఆ వ్యక్తులకు వీటిని ధరించుకుంటే ఆ వ్యక్తి దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను సౌందర్యవంతులు అంటాడు. అక్కడేమో అలంకరించుకోమన్నాడు. ఎక్కడ అలంకరించుకోమన్నాడు? హృదయపు అంతరంగ స్వభావములో. ఇక్కడేమంటున్నాడు? ధరించుకోవాలంట. 12వ వచనం 2వ లైన్ మధ్యలో నుండి ఇక్కడ కొన్ని గుణాలు ఉన్నాయి. మీరు జాలి గల మనస్సును ఏం చేయాలి? ధరించుకోవాలి. దయాళుత్వాన్ని ధరించుకోవాలి. వినయము అనే గుణాన్ని ధరించుకోవాలి. సాత్వికమైన గుణాన్ని ధరించుకోవాలి. దీర్ఘశాంతము అనే గుణాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలి. ఎవడైనను తనకు హాని చేసినని అనుకుంటే మీరేం చేయాలి? వాటిని సహించాలి. మీరేం చేయాలి? క్షమించాలి. ఎలా క్షమించాలి? ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించాలి. వీటన్నిటికీ పైగా పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ఏం చేయాలండి? ఏం చేయాలి? ధరించుకోవాలి. జడ్జి గారికి ఒక డ్రెస్ ఉంటుంది కదా, పోలీస్ వాళ్ళకి, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక డ్రెస్ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు, 10 మందిలో మామూలు డ్రెస్ లో వస్తున్నాడు అనుకోండి, ఎవరో ఆ వ్యక్తిని లక్ష్య పెట్టరు, ఎవరో సామాన్య వ్యక్తి అనుకుంటారు. కానీ అదే జడ్జి గారు డ్రెస్ వేసుకుని వస్తున్నాడు అనుకోండి, ఆ డ్రెస్సును బట్టి ఆ వ్యక్తికి ఏముంటుంది? విలువ ఉంటుంది. ఐడెంటిఫికేషన్. ఆ వ్యక్తిని ఎలా గుర్తిస్తారు? డ్రెస్సును బట్టి. పోలీస్ డిపార్ట్మెంట్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఒక డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ ఉంటుంది, దానిపైన భుజాల మీద ఆయనకు ఒక స్టార్ ఉంటుంది. ఆయన ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు? ఆయనకి సింగిల్ స్టార్ ఉంటుంది. పోలీస్ డ్రెస్ ఉంటుంది, భుజం మీద సింగిల్ స్టార్ ఉంటుంది. ఓహో, ఈయన సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఈయనది కదండి. దాన్ని బట్టి కొద్దిగా విలువ ఉంటుంది ఆయనకి. 2 స్టార్లు ఉంటాయి పోలీస్ డ్రెస్ మీద, భుజాల మీద. 2 స్టార్లు ఉండే వ్యక్తికి ఓహో, ఈయన సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే 3 పోలీస్ స్టేషన్ల మీద ఆయనకు అధికారం ఉంటుంది. ఆయన ఎలా ఐడెంటిఫై చేస్తాం? 2 స్టార్లు ఉంటానా? ఓహో, 3 స్టార్లు ఉంటాయి. డిప్యూటీ ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పీ కదండి. ఒక మండలానికి ఆయన అనేక పోలీస్ స్టేషన్ల మీద, ఓహో, ఈయన ర్యాంక్ ఏంటి? 3 స్టార్లు ఉన్నాయి. ఈయన డిఎస్పీ అండి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అదే ఒక జిల్లాకి అధికారిగా ఉంటాడు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ, జిల్లా మొత్తానికి ఆయన అధికారి.
ఆయనకి వేరే ర్యాంకుల్లో ఉంటాయి ఆ భుజం మీద కదండి. ఐడెంటిఫికేషన్, ఓహో ఆ భుజం మీద ఉండే వాటిని బట్టి ఆ పోలీస్ డ్రెస్ని పెట్టి ఓహో ఈయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. డిఐజీ ఉంటాడు, 3 ఎస్పీల మీద, 3 జిల్లాల మీద డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్. ఓహో ఈయన ఆ ర్యాంకులను బట్టి ఆ భుజాల మీద ఉన్న స్టార్స్ వాటిని బట్టి ఆయన ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఐజీ ఉంటాడు, ఐజీ అన్న అడిషనల్ డీజీపీ అన్న ఇద్దరు ఒకటే. ఆయన భుజాల మీద ఐడెంటిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. ఓహో ఈ వ్యక్తి ఈ ర్యాంకు కలిగినటువంటి వ్యక్తిని ఆ వ్యక్తికి ఆ రీతిగా విలువిస్తూ ఉంటారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కదండి, వాళ్ళేమో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, కానీ ఈయన డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్, డీజీపీ, స్టేట్ మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి బాస్. ఆయన భుజాల మీద వేరే ఆ టైప్ లో అవన్నీ కూడా ఉంటాయి. దాన్ని బట్టి ఓహో ఈయన డీజీపీ, రాష్ట్రం మొత్తానికి డిపార్ట్మెంటల్ అధ్యక్షుడు అని. అంటే సబ్ ఇన్స్పెక్టర్ కి ఇచ్చినంత, అంటే ఒక డిఎస్పీకి ఇచ్చినంత విలువ ఎస్పీకి ఉండదు. అలాగే డీజీపీకి ఇచ్చినంత విలువ డిఎస్పీకి ఉండదు. వాళ్ళ డ్రెస్ ను బట్టి, డ్రెస్ కోడ్ ను బట్టి, స్టార్స్ ను బట్టి. నీవు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 12వ వచనం మొదటి లైన్లో దేవుని చేత ఏర్పరచబడిన వారు, నిన్ను ఎలా ఐడెంటిఫై చేస్తారు ప్రజలు? దేవుడు రేపు వచ్చినప్పుడు నిన్ను ఎలా ఐడెంటిఫై చేస్తాడు? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా, ఏర్పరచుకున్నాడా, నీవు దేవుడికి చెందినవాడవా అని నిన్ను ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఏముండాలి నీలో? నువ్వెవరు? హూ ఆర్ యూ? మనుషులైనా దేవుడైనా నిన్ను ఐడెంటిఫికేషన్ చేయాలంటే నీలో ఏముండాలి? ఎవరు అని నిన్ను గుర్తిస్తారు? ఆ తర్వాత పరిశుద్ధులు, దేవుని చేత ఏర్పరచబడిన వారును, నీవు పరిశుద్ధుడువు అని నిన్ను ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి కదండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లు ఏం కలిగి ఉండాలంట? నువ్వు దేవుని బిడ్డవా కాదా? దేవుడిని ఏర్పరచుకున్నాడా లేదా? నువ్వు పరిశుద్ధుడువా కాదా? నీవు ప్రియమైన వాడవా కాదా? నేను ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తారంటే ఆ 2వ లైన్ మధ్యలో నుండి 14వ వచనం వరకు అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కి వారి స్టార్లను బట్టి, వారి డ్రెస్ కోడ్ బట్టి, ఆ డ్రెస్ ప్రక్కన పెట్టాడు అనుకోండి, మామూలు డ్రెస్ లో వచ్చాడు అనుకోండి, అతను డిఎస్పీయా, డీజీపీయా, ఐడెంటిఫికేషన్ తెలీదు. అదే డ్రెస్ కోడ్ లో వస్తే ప్రజలందరూ విలువగా ఎంచి ప్రక్కలు కొలుగుతారు, సాల్యూట్ కొడతారు. ఓహో ఈయన గౌరవపరమైనటువంటి వ్యక్తి అని విలువగా ఎంచుతారు కదండి. నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడవని, దానమని, నీవు పరిశుద్ధుడు అని, పరిశుద్ధురాలవని, నీవు దేవునికి ప్రియులైనటువంటి వాడవని, దానమని దేవుడు కానీ మనుషులు కానీ నిన్ను ఐడెంటిఫై చేయాలి అంటే నీ డ్రెస్ కోడ్ ఏంటి? ఇక్కడ 12వ వచనం 2వ లైన్ నుండి 14వ వచనం వరకు ఇక్కడ కొన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. ఇవి ఎవరైతే వీటిని వాళ్ళ హృదయంలో, అంతరంగ స్వభావంలో వీటిని ధరించుకుంటారో, ఓహో ఈ వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడినవారు, ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఇందాక మనం చదువుకున్నాం కదా పేతురు మొదటి పత్రిక 3:4లో అక్కడ కొన్ని గుణాలు ఉన్నాయి. అణచబడిన గుణం ఏంటబ్బా? శారీరకంగా చూస్తే ఈ వ్యక్తి ఇంత బలాఢ్యుడిగా, పరాక్రమవంతుడిగా ఉన్నాడు. ఒక వ్యక్తిని, 4 వ్యక్తులను ఇంటే లేపి అవతల పడవేయగలడు. కానీ ఇంతమంది పట్టుకొని దూషిస్తున్నా, ఈ వ్యక్తి ఇంతమంది పట్టుకొని హింసిస్తున్నా ఏంటి ఇలా మౌనంగా ఉన్నాడు? బలము లేని వాని వలే. ఏంటబ్బా తిరగబట్టం లేదు, పొల్లెత్తి మాట్లాడటం లేదు, ఏంటి అంటే ఆ వ్యక్తిలో ఏముంది? అణచబడిన గుణం ఉంది. దీన మనస్సు, వినయము, సాత్వికము అనే గుణం, జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము కదండి, సహించే గుణం, భరించే గుణం, క్షమించే గుణం, ప్రేమించే గుణం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభులాగా కసాయవాని ఎదుట గొర్రెలాగా మౌనంగా ఉన్నాడు. ఓహో బహుశా ఈ వ్యక్తి క్రైస్తవుడై ఉండొచ్చు కదండి. ఆ వ్యక్తి మార్పు చెందాలంటే, ఆ వ్యక్తిని ప్రభు తట్టు నువ్వు మళ్లించాలంటే, ప్రభువును బట్టి ఆ వ్యక్తిని నువ్వు రక్షించాలి అంటే, రక్షణలోకి నడిపించాలంటే
ఈ గొప్ప గుణాలు అనేది రక్షణ పొందిన విశ్వాసుల అవసరం. రేపో మాపో ప్రభువుకు దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన స్వభావానికి, ఇక్కడ రక్షణ పొందాము అనుకుంటున్నటువంటి వారి స్వభావాలకి ఆయన ఏం చేయబోతున్నాడు అండి? గత వారం చెప్పుకున్నాం, స్కానింగ్ చేయబోతున్నాడు. డిట్టో ఆయన అన్నాడు 11:29 మత్తయి సువార్తలో, నేను దీనుడను సాత్వికుడను. ఫిలిప్పీ 2:5-11 వచనాల వరకు ఇందాక మనం చెప్పుకున్నాము. ఆయన దేవునితో సమానుడై ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు కానీ దాసుని స్వరూపము దాల్చి తన్ను తాను తగ్గించుకొని రిక్తులుగా ఎంచుకొని పశువుల తొట్టిలోనికి పాకలోనికి వడ్రంగి వాని ఇంట దిగి వచ్చాడు. ఈ గుణం మనలో ఉందా? ఈ తగ్గింపు గుణం. సృష్టికర్త అయిన దేవుడు, విశ్వమంతటికి యజమాని ఆయన, యజమానుడు, సృష్టి అంతటికి యజమానుడైన దేవుడు ఎలా వచ్చాడు? దాసుని రూపంలో వచ్చాడు. రక్షణ పొందిన నీవు నేను, దేవుని వాక్యం వింటున్నా నీవు నేను, ఈ గుణ లక్షణాలన్నీ కూడా మనలో ధరించుకోవాలని, అలంకరించుకోవాలని, మనుషుల దృష్టికి రేపు యేసయ్య వచ్చినా అప్పుడు ఆయన దృష్టికి మనము విలువైన వారముగా కనపడాలంటే మనకు మరణం ఎప్పుడు, మన ఆత్మ మన శరీరాన్ని విడిచి ఎప్పుడు బయటకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేనంతా బాగానే ఉన్నానండి అనుకున్న వాళ్ళు కొద్ది నిమిషాలకు, రాత్రి మనము చెప్పుకున్న క్రిస్టాఫర్ శనివారం మా పెద్దన్న ఇంట్లో వారి పిల్లలుంటే కారు వేసుకొని మేర్సీ క్రిస్టాఫర్ వచ్చారు. పిల్లలకి కరోనా వచ్చిందేమో టెస్ట్ చేపిద్దామని. ఆదివారం ప్రొద్దున ఆయనకు ఉంది కరోనా, ఆయన భార్యకి మెర్సీ కూడా ఉంది, కానీ అంతగా కనబట్టలేదు, చూడటానికి బాగానే ఆరోగ్యవంతంగానే ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం వెళ్లి గచ్చిబౌలిలో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సోమవారం మధ్యాహ్నం కల్లా చనిపోయాడు అనే వార్త వచ్చింది. హాస్పిటల్లో భార్యను కూడా ఉండనీయలేదు, ఎవరిని ఉండనీలా. శనివారం మంచి నిండు ఆరోగ్యంతో కనబడిన వ్యక్తి, మంచి ఇంతలావు అని ఎత్తుంటాడు, కానీ సోమవారం మధ్యాహ్నం కల్లా వార్త వచ్చింది భార్యకి, నీ భర్త చనిపోయాడు. అనుకున్నారా? నాకు ఇప్పటికీ కలలాగానే ఉంది. అతను చనిపోయాడు అంటే నమ్మశక్యం కాబట్టలా. దేవుని బిడ్డ, మన ప్రాణం మన శరీరాన్ని విడిచి ఎప్పుడు బయటకు వస్తుందో, మన ఆత్మ మన భౌతిక దేహాన్ని విడిచి ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. దేవుడు మనల్ని ఎత్తైన పర్వతం ఎక్కమంటల్లా, ఏటవాలుగా ఉన్న లోయ దిగమంటూ లేదు, సముద్రం ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు మనల్ని ఈదుకుంటూ వెళ్ళమంటూ లేదు. అవి చాలా కష్టం. దేవుడు మనకు భార్యల్ని ఇచ్చాడు, భర్తల్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, మంచి గృహాలు ఇచ్చాడు, ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపరిచాడు, మన ప్రతి అక్కరతను తీరుస్తున్నాడు. మన హృదయాలలో, మనస్సులో ఏ కలవరం లేకుండా నెమ్మదిగా సమాధానంగా బ్రతకటానికి ప్రభు మనకు అన్ని ఇచ్చే మాట్లాడుతున్నాడు. కేవలం ఈ గొప్ప గుణాలు నీవు ధరించుకొని అలంకరించుకొని నా ప్రతిరూపాన్ని భూలోకంలో ఇతరులకు కనబరచు, అనేకుల్ని నా వైపు మళ్లించు, నేను వచ్చినప్పుడు నిన్ను కొనిపోయి నా సింహాసనం మీద కూర్చుండబెడతానని ప్రభువుకు దేవుడు మాట్లాడుతుంటే అనేకమైన కక్షలు, భేదాలు, విమతాలు, మత్సరం, డాగు, కళంకం, లోకాశలు, లోక కార్యాలు, శరీర ఇచ్చలో, శరీర ఉద్రేకం, శరీర మనస్సు, దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దుష్ట సంబంధమైనటువంటివి, సాతాను లక్షణాలు. ఒకరినప్పుడు పగ ద్వేషం కలిగించుకోవటం, జగడలాడటం, కొట్లాడుకోవటం, అన్యుల కంటే విపరీతమైనటువంటి స్వభావాన్ని కలిగి దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు, దేవునికి ఆయాసం కలిగిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ వ్యక్తిని నేను ఎందుకు ఈ లోకములో పుట్టించానా, సృష్టించానా? ఈ వ్యక్తికి ఎందుకు నా రక్తం కాచి, ఇదిగో నా ప్రాణం పెట్టి నేను నా రక్తంలో కడిగి పరిశుద్ధుడిగా చేశానా? ఆయన వాపోతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ఆయన ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. మన జీవితాలు ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. మన జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనము కలిగి ఉండవలసినటువంటి ఆ గొప్ప గుణాలు ధరించుకొని అలంకరించుకోవటం చాలా సులభం అండి, చాలా సులభం. ఎవడైనా నిన్ను కీడు కలుగజేస్తున్నాడా? ఎవడైనా నీకు నష్టాన్ని కలుగజేస్తున్నాడా? ఎవడైనా నీకు హాని కలుగజేస్తున్నాడా? భరించు,
ఈ లోకంలో మన జీవితం అంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి మీద లేచిన ఆవిరి వంటిదే. బుడగ వంటి జీవితం ఎప్పుడు పగిలిపోదో, నీటి మీద లేచిన బుడగ ఎప్పుడు పగిలిపోదో చూస్తూ చూస్తూ ఉండగానే మన కండ్ల ముందే అది పగిలిపోదు. నీటి మీద లేచిన ఆవిరి చూస్తూ చూస్తూ ఉండగానే కొంత ఎత్తు లేచి అది కనపడకుండా పోతుంది. మన జీవితం కూడా అటువంటిదే. మన జీవితం అటువంటిదే. యోబంటాడు, నేతగాని నాడి వలే నా ఇష్టాలు నా దినములన్నీ కూడా వడివడిగా కొట్టుకొని పోతున్నాయి అంటాడు. 102వ కీర్తనలో దావీదు అంటాడు, పక్షి రెక్కలు ధరించి ఎగిరిపోయినట్లు నా దినములన్నీ కూడా ఇదిగో తరిగిపోతున్నాయని మాట్లాడుతున్నాడు. నా కళ్ళ ముందు మెదులుతుంది. నేను మొన్ననే నేను పుట్టానని నా బాల్య ప్రాయం నా కళ్ళ ముందు మెదులుతుంది. నా వివాహం మొన్ననే జరిగినట్లు నా పిల్లలు నా కళ్ళ ముందే చిన్నవారిగా కనబడుతున్నారు. కానీ నాడు నా పిల్లలు పెద్దవారైపోయి వారికి పెళ్లిళ్ళయ్యి వారికి పిల్లలు పుట్టి, ఏంటబ్బా నేనింత ముసలివాడినయ్యానా, నాకు ఇప్పుడు 64 సంవత్సరాల వయసు వచ్చిందా, నన్ను గురించి నేను తలస్తూ ఉంటే నాకే ఒక వింతగా అపురంగా కనబడుతుంది నా జీవితం. నా కళ్ళ ముందే నా ఆయుష్కాలము 64 సంవత్సరాల్లో తరిగిపోయింది. పక్షిరాజు రెక్కలు ధరించి ఎగిరిపోయినట్లుగా నా దినాలన్నీ కూడా. అంటే గంట దొరలే కొద్దీ, దినం దొరలే కొద్దీ నేను ఎక్కడికి దగ్గర పడుతున్నాను? సమాధికి, గొయ్యికి నేను సమీపంగా వెళుతున్నాను. నేను రక్షణ పొందానని చెప్పుకుంటూ క్రైస్తవుడిగా చలామణవుతూ నేను ఒక దేవుని బిడ్డను అని పరిగణించబడుతూ అనేకుల చేత పిలిపించబడుతూ ఈ గొప్ప గుణాలు లేకుండా సాతాను సంబంధమైనటువంటి దుష్ట గుణాలు ఒకవేళ నా హృదయంలో నేను ధరించుకుని కనుక ఉన్నట్లయితే ఈ రాత్రికో ఒక గంటకో నా ఆత్మ నన్ను విడిచిపెట్టి బయటకు వచ్చినట్లయితే దాని గమ్యస్థానం ఊహించగలమా? అవును, ఇంతే చెప్పొచ్చు. ఎందుకంటే నా జీవితంలో తొలగించుకొని అనేక లోపాలు ఉన్నాయి. నేను ఒక బోధకుడిగా బోధిస్తున్నాను కానీ, అనేకులకు ఇలా ఉండాలని ప్రకటిస్తున్నాను కానీ నాలో ఇంకా తొలగించుకొని ఎన్నో లోపాలు ఉన్నాయి. నాలో బలహీనతలు ఉన్నాయి. నేను ప్రభు సన్నిధానంలో ఒప్పుకుంటున్నాను, ప్రభువా నాకు శక్తి చాలటం లేదు నాయన, ప్రభా నాకు నీ బలమిమ్మయ్యా, దాన్ని జయించడానికి నీ కృపదాయిచ్చేవా అని నేను దేవుని సన్నిధిలో ఇప్పటికీ మొరపెడుతున్నాను. నేనే పరిశుద్ధుడి కాదు, నేనే పరిపూర్ణుడి కాదు. నేను దేవుని వాక్యం చదువుతున్నప్పుడల్లా, దేవుని వాక్యం ఇతరులకు బోధిస్తున్నప్పుడల్లా దేవుడే నా ఎదుటి నిలబడి ఆ వాక్యం నాకే అని నాలో లోపాన్ని కనబరిచి తొలగించుకోమని ఆయన నాకు ప్రకటిస్తూ ఉండగా నేను ప్రభు పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా వినిపించి, నాకు శక్తి చాలటం లేదు ప్రభువా, దీన్ని అధిగమించడానికి జయించడానికి నీ కృప నాకు దయచేవా అని నా ప్రభుని నేను మొరపెట్టుకుంటూ ఉండగా నిశ్చయముగా దేవుడు నాకు కొంతవరకు శక్తినిస్తున్నాడు, కొంతవరకు జయించగలుగుతున్నా. పరిపూర్ణంగా తొలగించుకొని లోపాలు ఇంకా ఒక్కొక్కటి ప్రభు నా కళ్ళ ముందు బయలుపరుస్తూ ఉండగా, ప్రభా దీన్ని కూడా జయించడానికి నీ కృప ఇవ్వయ్యా అని యేసయ్య పాదాల మీద పడి నేను మొరపెడుతూ ఉండగా ఇంకా అనేకమైన లోపాలు ఉంచుకొని నేను ఒకవేళ దేవుడు నన్ను పిలిచినట్లయితే, నరులారా తిరిగి రండి అని మంటిని మంటిగా మార్చడానికి పిలిచినట్లయితే, లోపాలు కలిగి నేను బయటకు వస్తే నా ఆత్మ, నా గమ్యస్థానం ఎంత భయంకరంగా ఉంటుందో. దేవుని బిడ్డ, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనమందరం కూడాను దేవుడు మనతో జీవించవలసిన విధానాన్ని గురించి చెప్తూ ఉండగా మనం ఎందుకు ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేయకూడదు? మనము మొండి మనస్సులు కలిగి, మొండి హృదయాలు కలిగి, కఠినమైన స్వభావాలు కలిగి, కఠినమైన గుండె కలిగి, ఆచార ప్రకారంగా, అలవాటు ప్రకారంగా, ఏదో సండే కదా, శనివారం కదా, కొద్ది గంటలు ఆయనలో కొంచెం కూర్చొని వెళ్ళిపోదాము అని గనక నామకార్థముగా వస్తువు గనక ఉన్నట్లయితే ప్రభువుకు మన యందు సంతోషం కాదు. ఆయన ఎందుకు చెప్తున్నాడో తెలుసా? మనం మనం నరకానికి వెళ్ళటం ఆయన చిత్తం కాదు. అగ్ని గంధకాలతో మండే గుండంలోనికి వెళ్ళటం ఆయన చిత్తము కానే కాదు. దేవుని మాటకు లోబడదామా? దేవుని మాటకు లోబడదామా? దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప గుణాలు, ఏ స్థాయిలో ఉన్న గుణాలు మనము ధరించుకుందామా, అలంకరించుకుందామా? తలలు వంచండి ప్రభు సాన్నిధ్యములు, తలలు వంచండి. ప్రభువా నీవు నాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. నా యొక్క నుండి నువ్వేమీ కోరటం లేదు. అయిన దేవాతి దేవుడు, నేను మట్టి మానవుడినయ్యా, పురుగు వంటి వాడు. నీవెక్కడా నేనెక్కడా ప్రభువా?
నమ్ముకొని పోయి నీతో కూడా మహిమల సింహాసనం మీద నీ పక్కనే కూర్చుండబెట్టుకోవాలని ఆకాంక్షించుతున్నటువంటి దేవుడు నాయన. నీ గొప్ప మనసు అయ్యా. ఇక్కడ సీఎం సీట్ లో ఒక ఎమ్మెల్యే కూర్చుంటానంటే, సీఎం సీట్ లో ఒక మంత్రి కూర్చుంటానంటే వాళ్ళు ఒప్పుకోరు. మీరు విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త, నేనెక్కడో మట్టితో చేయబడిన మట్టి మానవుడిని, పురుగు వంటి వాడును. నన్ను నీతో సమానంగా మహిమగల సింహాసనం మీద నీ ప్రక్కనే కోటాను కోట్ల సంవత్సరాలు నీతో కూడా కూర్చోబెట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నటువంటి దేవుడు. నా పేరు కోరి నువ్వు మాట్లాడుతున్నావు, నా మంచి కోరి నువ్వు మాట్లాడుతున్నావు. వెల్విషరు నాయన, వెల్విషరు ప్రభువా, ఎంత గొప్ప తండ్రివైన దేవుడు నాయన. దేవుడిగా అయినందుకు మీకు వందనాలయ్యా అని ప్రభువుకు మనమందరం కూడా నమస్కరించి ఆయన పాదాల మీద మన తల వాల్చి కన్నీటితోనో కృతజ్ఞతతోనో ఆయన పాదాలు తడుపుదామా? మన వెండి ఆయనకు అక్కర్లేదండి, మన బంగారం అక్కర్లేదు, మన భూములు స్థలాలు ఆయనకు అక్కర్లేదు. ఆయననే భూమి కింద బొగ్గు గనులు పెట్టాడు, అది మానవుని కొరకే. ఆయిల్ గనులు పెట్టాడు, మానవుల కొరకే. సముద్రాలలో అక్కడక్కడ ఆయన రత్నాలు, ముత్యాలు, గోమేదికో అన్నీ పెట్టాడు మానవుని యొక్క సంతోషం కొరకే. వీటన్నిటికీ సృష్టికర్త. సూర్యుడిని ఆయన సృష్టించాడు, సూర్యుడిని మానవునికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. సూర్యరశ్మి తగలకపోతే మానవునిలో కాల్షియం, డి విటమిన్ ఉండదు, శరీరం అంతా కుళ్ళిపోతుంది. శరీరానికి డి విటమిన్ కావాలి. అలాగే భూమి లోపల ఎంత బలమైనటువంటి సారం ఉన్నప్పటికీ కూడా నీళ్లు పెట్టినా కానీ మొక్కలకి సూర్యరశ్మి తగలకపోతే అవి కుళ్ళిపోతాయి, పంట పండదు, మానవాళి నశించిపోతారు. మానవుల యొక్క దీవెన ఆశీర్వాదం కొరకు దేవుడు సూర్యుడిని పెట్టాడు, పెట్టాడు. చంద్రుడి నక్షత్రాదులను దేవుడు, చంద్రుడి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దవాడు. సూర్యుని కంటే ఒక్కొక్క నక్షత్రం 52 లక్షల రెట్లు పెద్దది. మనం లెక్కించగలమాటి నక్షత్రాలను. వీటన్నిటినీ సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడో కదా. మంటి మానవులతో కలిసి జీవించాలని ఆకాంక్షిస్తూ మన మేలు కొరకే నరకంలోకి వెళ్లకుండా ఉండాలని, బాధలు అనుభవించడానికి వెళ్లకుండా ఉండాలని తన మహిమలో తీసుకుని వెళ్లి తన ఆనందాన్ని మనకి ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నటువంటి దేవుడు. ఈ కొద్దిపాటి ఆయన మనలో ఆశించే, ఎందుకంటే ఆయనతో ఉండాలంటే ఆయనలో ఉన్న గొప్ప గుణాలు మనలోనూ కూడా ఉండాలని ఆకాంక్షిస్తున్నటువంటి దేవుడు. దేవుని బిడ్డ, నీ మేలు కోరేవారు ఎవరైనా ఉన్నారు అంటే, నా మేలు కోరేవారు ఎవరైనా ఉన్నారు అంటే, మనందరి మేలు కోరేవారు ఎవరైనా ఉన్నారంటే మనలను సృష్టించినటువంటి సృష్టికర్త, మన కొరకు రక్తం చిందించి ప్రాణాన్నే పెట్టినటువంటి మన రక్షకుడైనటువంటి యేసు దేవుడు. ఆయన మాటకు లోబడదామా? మనకు అన్యులకు వ్యత్యాసం ఏంటి? ఐడెంటిఫికేషన్. హూ ఆర్ యు? నీవెవరివి? నీవు దేవుని బిడ్డవా కానివాడవా గుర్తించాలంటే ఈ పేతురు మొదటి పత్రిక 3:4 ఉన్న ఆ గొప్ప గుణాలు, ఈ కొలస్సీ 3:12 నుండి 14 వరకు ఉన్న ఆ గొప్ప గుణాలు నీవు ధరించుకున్నప్పుడు, నీవు అలంకరించుకున్నప్పుడు, ఓ నువ్వు ఫలానా వ్యక్తివి, నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు దేవునికి ప్రియుడనైన వాడవు. వీటికి తగినట్లు వీటన్నిటినీ ధరించుకోండి. ఒక దేశ అధ్యక్షుడు మిలిటరీకి దేశ మొత్తానికి అధ్యక్షుడు, వానికి ఎన్నో ఉంటాయి, భుజం మీద రొమ్ము మీద ఎన్నో పథకాలు ఉంటాయి, ఎన్నో ఐడెంటిఫికేషన్. ఓహో ఈయన ర్యాంక్ దేశాధ్యక్షుడు. ఆమేన్, హల్లెలూయా. అమెరికా సైన్యాధ్యక్షుడికి ఎన్నెన్నో ర్యాంకులు ఉంటాయి. వాటిని బట్టి ఆ డ్రెస్ కోడ్ తీసివేసి మామూలు వ్యక్తిగా వచ్చినట్లయితే ఎవరు కూడా ఐడెంటిఫికేషన్ చేయలేరు. నీవు ఫలానా దేవుని చేత ఏర్పరచబడిన వాడు అని నిన్ను గుర్తించాలంటే, నీకు విలువ ఉండాలంటే దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు అణచబడిన వాడవుగా, దానవగా, ఎవరు నిన్ను హింసించినా, ఎవరు ఖండించి ఉమ్మివేసినా, ఎవరు నిన్ను పిడిగుద్దులు పెట్టినా, నీకు ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా నీకు ఎంత కీడు చేసినా, నష్టం కలిగించినా, క్రీస్తు యేసు లాంటి ఆ గొర్రె గుణం నీలో ఉండాలి. ఆయనను బాప్తిస్మిచ్చే యోహాను నరావతారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను ఆయనను దేనిగా అభివర్ణించాడో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. సృష్టికర్త అయిన దేవుడు, పాత నిబంధనలో భీకరుడైన దేవుడు, భయంకరుడైన దేవుడిగా కనబడినటువంటి వాడు, దహించు అగ్నిగా కనబడినటువంటి వాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయన
లోక పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్లగా సాధువుగా వచ్చాడు ఆయన. పట్టి కొట్టారు, హింసించారు, ఎన్నో నిందలు మోపారు, దోషాలు మోపారు. అపరాధిగా వాడు తీర్చిదిద్దారు. మౌనంగా ఉన్నాడు. తన్ను గూర్చి ఒక్క మాట అయినా పలకలేదు. ఆయనతో సరిపడా సమానమైనటువంటి ఆ స్వభావం, ఆ హృదయం, ఆ గుణాలు మనము ధరించుకొని అలంకరించుకున్నప్పుడే దేవుడైనా మనుషులైనా మనల్ని ఐడెంటిఫై చేయగలరు. ఆ రీతిగా మనము ధరించుకుందామా? ఆ రీతిగా మన అంతరంగ స్వభావం ఎంతకాలం బ్రతుకుతాం? ఏ క్షణం ఎటువంటిదో తెలుసా? ఉదాహరణకి కళ్ళ ముందు వెలుగుతున్నాడు క్రిస్టోఫర్. శనివారం మంచిగానే ఉన్నాడు. కారు వేసుకుని వచ్చి ఆయన ఏఎస్రావు నగర్ నుండి సఫిల్ కూడా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకొని పోయాడు మంచిగా డ్రైవింగ్ చేసుకుంటూ. కానీ సోమవారం మధ్యాహ్నం కల్లా లేకుండా పోయాడు. ఈ వార్త వింటామని ఎన్నడూ కూడా కలలో ఊహించలేదు. దేవుడు మనల్ని కరోనా ద్వారా మరణపు అంచు వరకు మనలో కొందరిని తీసుకుని వెళ్ళాడు. ఒకవేళ ఆ రోజే గనక దేవుడు మన ప్రాణాన్ని గనక అడిగినట్లయితే, మనల్ని ఆ రోజే గనక భూలోకు నుండి కొట్టివేసినట్లయితే మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో కదా. ఆ లోపాలు పెట్టుకుని ఆ రోజు గనక దేవుడు మనల్ని మరణానికి అప్పగిస్తే మనం నేరుగా ఎక్కడికి వెళ్ళి ఉండేవారమో తెలుసు కదా. అగ్ని అగ్ని అగ్ని, ఆకలి ఆకలి, దప్పిగా అయ్యో అయ్యో, బాధ బాధ, వేదన వేదన. అగ్ని ఆరదు, పురుగు చావదు. 100, 1000, 1,00,000 సంవత్సరాల, కోట్ల దెర్ ఈస్ నో ఎండ్. దానికి అంతం లేదు. జీవితాలని మార్చుకుందాం, మన బ్రతుకులు సరి చేసుకుందాం. దేవుడు మన యొద్ద నుండి ఏమేమో కోరటం లేదు. అవి చాలా సులభమైనటువంటివే. 1 పేతురు 3:4 ఉన్నటువంటి ఆ గొప్ప గుణాలు, కొలస్సీ 3:12 నుండి 14 ఉన్న ఆ గొప్ప గుణాలు మన హృదయమందు, మన అంతరంగ స్వభావమందు ధరించుకున్నట్లయితే దేవుని దృష్టికి మిగుల విలువైన వారముగా ఉంటామని పరిశుద్ధ లేఖన భాగము తెలియజేస్తూ ఉండగా, ప్రభువా నా బ్రతుకును సరి చేసుకుంటానయ్యా, నేను సరి చేసుకోవాలని, నీవు చెప్పిన గుణాలు ధరించుకొని అలంకరించుకోవాలని నేను ప్రయత్నం చేస్తూ ఉండగా, ఈ నా ప్రయత్నాలలో ప్రభువా మీరు నాకు తోడుగా ఉండయ్యా, నీ కృప ద్వారా నన్ను బలపరచు, నాకు సహాయము చేయవా అని ప్రార్థించగలిగేవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. మహాపరిశుద్ధులైన తండ్రి, మీ నామం స్తోత్రాలైనా కూడా మీ సన్నిధి ఆత్మ సహాయం మీరు మాకు తోడుగా ఉంచినందుకు మీరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన మీ కృప ద్వారా నేను మమ్మల్ని అందరినీ సచ్చినట్లు స్తోత్రం మీరు ఇచ్చినటువంటి వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నాయన మరి దేవుని కుమారుల వల్లైనా దేవుని గుణ లక్షణములు కలిగి లోకంలో జీవించక దైత్యమని వేడుకుంటున్నాం. గుణములన్నీ కూడా మా నుండి తొలగించి ప్రార్థన చేస్తున్న దీన మనస్కులమై రాత్రికులమై ప్రభావ మరి జీవించడానికి సహాయం చేయండి. ఆయన తగ్గింపు స్వభావం కలిగిన వారమే ప్రభావ మీకు స్తోత్రం జీవించాలని మీరు మాకు తెలియజేస్తున్నారు. నేను ఇదిగో దేవునితో కూడా నైనా మరి నేను సమానం గురించి విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకునైనా మీరు దాసుని స్వరూపంను ధరించి నాయన మీరు మా కోసం ఈ లోకంలో తగ్గించుకుని వచ్చారు. మేము కూడా నాయన అయ్యా అటువంటి మనస్తత్వం కలిగిన తగ్గింపు స్వభావం కలిగిన రిక్త స్థితిలో ఉండే గొప్ప భాగ్యం మా ప్రతి ఒక్కొక్కరికి దైత్యమని క్షమాపణ గుణము మా ప్రతి ఒక్కొక్కరికి మీరు దైత్యం ప్రార్థన చేసిన ఆత్మకార్యం జరిగించండి. నాయన అయ్యా మీకు స్తోత్రమైన దేవుని లక్షణములన్నీ కూడా కలిగి ప్రభువా ఇదిగో నా తండ్రిమైన లోకం నుండి వేరుపరచబడిన వారమే దేవుని బిడ్డలంగా లోకంలో జీవించే గొప్ప కృప నా ప్రతి ఒక్కరికి దైత్యం, నూతన స్వభావం దైత్యం, నూతన హృదయం దైత్యం, నూతన మనస్సును మాకెల్లరికి అనుగ్రహించండి. ప్రభావ మీకు స్తోత్రాలైన సాధువైనట్టు అలంకారంలో ప్రభావ మేము ధరించుకుని ఇందుకు సహాయం చేయని బుద్ధులైన మనసు మాకెల్లరికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. నేను వాక్యం మా జీవితాల్లో ఫలింపొచ్చండి. ప్రభావ వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యం దైత్యం ప్రభావ మీకు ఇష్టమైన బిడ్డలంగా మేము జీవించడానికి సహాయం చేయండి వేడుకొంచున్నాము. నేను మీకు స్తోత్రం మీరు ఆకర్షణ మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచండి. ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నేను ఈ లోకంలో మేము విడిచిపెట్టిన సమయంలో ప్రభావ అయ్యా మరి వెంటనే ప్రభావ మీ ఎదురు చేరుకునేటువంటి అతి గొప్ప అయ్యా భాగ్యాన్ని మాకు అందరికీ సృష్టించమని వేడుకొంచున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ప్రభావ మరి కరోనాల నుండి మమ్మల్ని అందరూ కూడా తప్పించి కాపాడిన ఆయన మీరైనా మరి యొక్క అవకాశం మీరు మాకు దయచేసి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాము. ఇచ్చిన అవకాశం మేము సద్వినియోగం చేసుకుని ప్రభావ మా జీవితాన్ని చక్కదిద్దుకొని ప్రభావ మీ కొరకు జీవించే గొప్ప కృప దయచేయమని వేడుకొంచున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నాయన అయ్యా మీకు వందనాలు ఇదిగోనైనా మరి అది బహుగౌరవమైనటువంటి స్థితి నాయన అటువంటి నాయన స్థితిలోనికి మేము వెళ్లకుండా ప్రభావ పరలోకంలో చేరుకునే ప్రభావ మీ యొక్క రాజ్యంలో నిత్యం మీతో కలిసి మీ సన్నిధానంలో మేము ఒక దర్శనం చేసుకునే భాగ్యం మా ప్రతి ఒక్కొక్కరికి మీద ఇచ్చామని వేడుకొంచున్నాం. తండ్రి నాయన అయ్యా మీకు స్తోత్రం నైనా అటువంటి నాయన
యొక్క లక్షణంలో మేము కలిగినకి సహాయం చేయండి. విషయాలను జీవితం మాలోని తొలగించండి. నిలువచ్చిన ఆత్మీయ స్థితిని మాలోని తొలగించండి. మీ సన్నిధానంలో నిలిచిన గొప్ప కుటుంబ ప్రతి ఒక్కొక్కరికి దైత్యమని వేడుకుంటుంది. దేవుని కుమారుల వలె ప్రభువ అయా మీకు స్తోత్రం, లోకంలో సాక్షులంగా జీవించడానికి సహాయం చేయమని గొప్ప అయా చిన్న మారు మనసు మా హృదయాల్లో కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మార్పు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ శక్తి కలిగిన కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని చూసిన వారు అయా మార్పు చెందిన మా జీవితాలను చూసి ప్రభు మిమ్మల్ని స్థుతించలాగా, మిమ్మల్ని వెంబడించలాగా నాకు గొప్ప కుటుంబం ప్రతి ఒక్కొక్కరికి ప్రసాదించమని, మీ పరిశుద్ధాత్మ కార్యములు మా హృదయాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. బలమైన ఆత్మాభిషేకం మా ప్రతి ఒక్కొక్కరికి మీరు కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు స్తోత్రం. ఇంతవరకు కూడా వాక్యం మీద బలపరిచి మీ సహాయం బలమైన వాడుకుని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రాణాత్మ శరీరం మీ ఆత్మాభిషేకం చదివి మీ శక్తి బలము చేత కృప చేత ఆవరింపచేయమని, సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థతను కలిగించమని, రాష్ట్రాలను కూడా మీరు బలపరిచి అయ్యా మీకు స్వతంత్ర దైవికమైన స్వస్థతను ఆత్మాభిషేకం ఆత్మ బలమును ప్రసాదించమని వేడుకుంటున్నాం. కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభావ ప్రతి ఒక్క పీఠం పేరు పేరును చొప్పున దీవించి ఆయా వాక్యానుసారంగా జీవించి గొప్ప కృప మా ప్రతి ఒక్కొక్కరికి ప్రసాదించమని మార్పు కలిగించేస్తున్నాం. దయచేయమని ఈ వారం అంతా కూడా మీ ఆశీర్వాదం చేత నింపుమని, మీరు ఇచ్చిన వర్తమానం మా యొక్క జీవితాల్లో ఫలింపచేయమని, ఆత్మకార్యములు జరిగించమని, అయ్యా మా ప్రాణాత్మ శరీరాలను మీకు సమర్పించుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటే యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించినటువంటి యొక్క ఆరాధనలో ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, అంత్యకాలంలో ఉంటున్నాం. మీరు అక్కడ అతి సమీపంలో ఉంది. మీరు అక్కడికి వచ్చిన లేఖనాలు ఘోషిస్తున్నాయి. మీరెంత సమీపంగా ఉన్నారో మీ లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మీరు అక్కడికి ముందు ఒకవేళ మా ఆత్మ మా భౌతిక దేహాన్ని విడిచి బయటకు వచ్చినట్లయితే మా గమ్యస్థానం ఎక్కడికి? రేపు నీది కాదు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నేడే అనుకూల దినం నీ వాక్యం తెలియజేస్తూ ఉండగా మేము మీ వాక్యం వింటున్నా మేము దేవుని యందు భయము భక్తి కలిగి దేవుడు మా కొరకై నియమించిన త్రోవల్లోనే ప్రభా మార్గాల్లోనే మేము అంతం వరకు దేవా మీ చేయబట్టుకుని నడిచే గొప్ప భాగ్యం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి చేస్తున్నావు నాయన. ప్రభా మీ స్తోత్రం తండ్రి. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, వారు చేస్తున్న ఉద్యోగాలు, ఇచ్చలు, ప్రతి పనిలో ప్రయాణంలో మీ సన్నిధి అందరి చుట్టూ కూడా మీరు తోడుగా కాపుదలు ఉంచమని, మీరు సహాయం చేయమని, వారు చేస్తున్న పనుల్లో ఉద్యోగాల్లో ప్రభా అన్నింటిలో కూడా అభివృద్ధి దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరిలోనైనా ఆత్మసంబంధమైన జీవితంలో లేక భౌతిక దేహంలో లోపాలు కొదువులు కనుక ఉంటే, గృహాలలో కుటుంబాలలో కొదువులు కనుక ఉన్నట్లయితే నీ మహిమలో నుండి సమృద్ధి అనుగ్రహించమని మా ప్రభువా ప్రాధేయపడుతున్నాను. నాయన మీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి మీ స్తోత్రాలు. అలాగే ప్రభువా ప్రపంచం అంతా ప్రభా ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో మీ సన్నిధి ఆవరణకొచ్చాయి. దైవ సేవకులను అభిషేకించండి. దేవుడు చెప్పమన్న వర్తమానములు మాత్రమే వారు నీ ప్రజలకు అందించే కృపను దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రభువా మా పరిసర ప్రాంతాలలో ప్రభా భారతదేశంలో నశించిపోతున్న 120 కోట్ల మంది ప్రభా ఆత్మలో నాయన నశిస్తున్నారు. యేసయ్య లేకుండానే ఎంతో మంది మరణించి మా తాళంలో పడవేయబడుతున్నారు. ఇదెంతో చాలా భయంకరమైన ఆయన. ఈ సావుకులు లేవనెత్తండి. కోట్ల మంది మా దేశం అంతా చెదరగొట్టండి. ధారాళంగా సువార్త ప్రకటించండి. ప్రతి ఒక్కరూ కూడా యేసే ప్రభా సృష్టికర్త అయిన దేవుడని, యేసే ప్రభువా ఇదిగో నాయన మనుషులందరి కొరకై ప్రాణం రక్తం చిందించి ప్రాణం పెట్టినటువంటి రక్షకుడని గుర్తించే ఆ యొక్క జ్ఞానం దాయిచ్చే ఆత్మీయ కన్నులు తెరిపించండి. ప్రతి ఒక్కరికి మనోనేత్రాలు వెలిగించండి. మా దేశం మీద దేవుని ఆత్మను పొదిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, తిరిగి మేమందరం కూడా కలుసుకునేంత వరకు మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాస్థాలకు అప్పగించుకుంటూ మా ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. సంపన్నుడా బహుశాలి ప్రభువా దీర్ఘశాంతం ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తోత్రము నే జీవించు. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి సహాయం కూడి వచ్చిన మనందరికీ, మన కుటుంబాలు, ప్రపంచంలో ఉన్న సకల క్రైస్తవ ప్రజానీకానికి సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.